గూగుల్ ఎర్త్ ప్రో ఓపెన్ చేసిన తర్వాత డ్రైవ్లో న్యూ అన్నది ఓపెన్ చేస్తాం. న్యూ ఓపెన్ చేసిన తర్వాత న్యూ మ్యాప్ అంటే మనం ఒక బోర్డుకి కొలత గీయాలి కాబట్టి న్యూ మ్యాప్ అన్నది ఓపెన్ చేస్తాం. న్యూ మ్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చి అన్టైటిల్ మ్యాప్ అని ఉంది. ఆ అన్టైటిల్ మ్యాప్ని ఏం చేస్తామంటే పలానా A to B అంటే పలానా సుబ్బారావు గారి బోధి నుంచి అప్పారావు గారి బోధి వరకు అన్నది మనం ఏ పేరు అయితే కావాలో ఆ బోధి గారి పేరు టైప్ చేసి సేవ్ చేసుకుంటాం. అది ప్రాజెక్ట్ సేవ్ అయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఒక బోధి మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి ఆ బోధికి మార్కింగ్ ఇలాగా స్కేల్ బొమ్మను చూసారని 2వ పాయింట్, ఆ 2 పాయింట్ని టిక్ చేస్తాం. టిక్ చేసిన తర్వాత యాడ్ పాయింట్ అని వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామన్న చూసుకోవటానికి ఈ టిక్ మార్క్ కొడితే మనం ఉన్న లొకేషన్ GPS వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మన MCCలో ఉన్నాం ఇక్కడ నుంచి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ ఒక పంట బోధన చూసుకుని చేద్దాం అన్నప్పుడు ఇలా 2 ఏళ్ళతో ఫింగర్స్తో క్లియర్గా చేసుకున్నాం. ఇందులో మనం ఇప్పుడు మన ఆఫీస్ దగ్గర ఎదుర్కొన్న ఉన్న రోడ్ని మేడపడి వెళ్ళే వైపు ఐడెంటిఫై చేద్దాం ఎలా వస్తుంది లెంత్ అన్నది. ఫస్ట్ యాడ్ పాయింట్ అక్కడ 0 మీటర్ ఉంది కాబట్టి అండి అది 0. తర్వాత ఇక్కడ 130 మీటర్లు వచ్చింది. యాడ్ పాయింట్ అని 2వ పాయింట్ చేసాం. తర్వాత అదే రోడ్ని ఇలా చేసాం. ఇది 3వ పాయింట్. ఆ రోడ్డు ఏ విధంగా వెళ్తుంటే ఆ విధంగా అంటే ఏ వంపు తిరిగితే ఆ వంపు తీసుకుంటున్నాం మనం. సేవ్ ప్రాజెక్ట్ చేసాం, అక్కడతో డన్ చేసాం. ఇప్పుడు ఆ ఫీల్డ్ ఛానల్ ఆల్రెడీ A to B అని మనం నేమ్ చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని డన్ చేసాం. ఇప్పుడు చూడండి మనం ఇక్కడ దాకా ఒక వర్క్కి మార్క్ చేయడం అనేది జరిగింది. దీన్ని చేసిన తర్వాత బ్యాక్ వస్తే ప్రాజెక్ట్లో A to B అనమాట. A to B అన్నది మన పంట బోధ పేరెట్టుకున్నాం. అదేవిధంగా ఒక పంట బోధ చేసాం. మనకు ఒక ప్రాజెక్ట్కి ఒక బోధ చేసుకుంటేనే మనకి షేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు A to B ఏదైతే చేసామో దాని పక్కన పైన 3 గీతలని కూడా టిక్ చేసుకుంటే ఎక్స్పోర్ట్ KML ఫైల్ అని వస్తుంది. ఎక్స్పోర్ట్ KML ఫైల్ అనేది చేసుకుని దాన్ని వాట్సాప్లో ఎవరికో ఒకరికి మనం పెట్టుకున్నప్పుడైతే ఆ విధంగా చేసినప్పుడు మనకి ఒక KML ఫైల్ అన్నది ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకుని పలానా వాళ్ళకి పంపించుకుంటాం. ఆ బోధి ఫైల్ నేమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి సుబ్బారావు టు అప్పారావు అని దాన్ని మనం ఏ నుంచి B వరకు అని చేసుకుని పెట్టాం. ఇలాగ డేటా పెడతాం. యాక్చువల్గా అన్నింటికి కూడా సుబ్బారావు టు అప్పారావు లేకపోతే వెంకట్రావు గారి దగ్గర నుంచి పలానా సుబ్బారావు వరకు మెయిన్ రోడ్ నుంచి పెద్ద కాలువ వరకు పెద్ద చెరువు వరకు అని మనం టైప్ చేసి పెట్టేది కాకుండా మన డేటాలో ఒక తీర్మానం కానీ ఒక వర్క్ లిస్ట్ రాసుకున్న దాని ప్రకారం దానికి ఒక సీరియల్ నెంబర్ ఇచ్చుకుంటాం కదా. ఆ సీరియల్ నెంబర్ మనం ప్రామాణికంగా తీసుకుంటే ప్రతి KML ఫైల్ చేసుకోవడం సింపుల్గా ఆ సీరియల్ నెంబర్ అన్నదే ఆ KML ఫైల్ సెండ్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఈ విధంగా KML ఫైల్ చేసుకోవడం అనేది జరుగుద్ది. ఇది ఒకసారి అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. ఇంకేమైనా డౌట్లు ఉన్నా సజెషన్స్ ఉన్నా చెప్పండి. థ్యాంక్ యూ 1 and all.